జిమ్ వెళ్ళే వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు అండి. ఈ మధ్య కాలంలో మనము జిమ్ వర్కౌట్స్ హెవీగా చేసినప్పుడు హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ డెత్స్ కామన్గా చూస్తున్నాము, న్యూస్లో అన్నిట్లో చూస్తున్నాము. సో ఒకటి జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు మీరు మొదటిసారి జిమ్కి వెళ్ళారనుకోండి, ట్రై టు స్టార్ట్ స్లో. ఒకటేసారి నేను జిమ్ వెళ్ళిపోయి హెవీ యాక్టివిటీ చేస్తాను కాకుండా కొంచెం ఇనిషియల్లీ స్టార్ట్ స్లో. ఇనిషియల్ ట్రెడ్మిల్ కానీ ఏవైతే జిమ్లో మీరు చేసే ఉంటాయి తక్కువగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ డూయింగ్ ఓన్లీ 15 to 20 minutes యాక్టివిటీ. అండ్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే, మనకి ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, అంటే హార్ట్ అటాక్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, స్మోకింగ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఒబిసిటీ కానీ, ఇవన్నీ ఉన్న వాళ్ళు ఏంటంటే, మీరు సడన్గా జిమ్ వెళ్ళి నేను హెవీ యాక్టివిటీ చేస్తాను అనుకోకుండా స్టార్ట్ గ్రాడ్యువల్లీ. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ట్రై టు కీప్ యువర్ హార్ట్ రేట్స్ నడిచినప్పుడు, మీరు జిమ్ ట్రెడ్మిల్ మీద కానీ వర్కౌట్ చేస్తున్నప్పుడు హార్ట్ రేట్స్ అన్నవి నార్మల్లీ ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇప్పుడు మీ ఏజ్ 30 అనుకోండి, మనం 220 మైనస్ ఏజ్ అని చూసుకుంటాం. ఇప్పుడు 30 years ఉన్న వాళ్ళు మాక్సిమం అలౌడ్ హార్ట్ రేట్ ఈజ్ ఓన్లీ 90% ఆఫ్ 220 మైనస్ ఏజ్. ఇప్పుడు వయసు 30 అనుకోండి, 220 మైనస్ 30 దట్ ఈస్ 190. మీ హార్ట్ రేట్స్ అనేవి జిమ్లో 190 కంటే ఎక్కువ కాకుండా చూసుకోండి. అండ్ వీలైనంత వరకు 85% ఆఫ్ 190, అంటే అరౌండ్ 160, 170 ఉండేటట్టే చూసుకోండి. అంటే హార్ట్ రేట్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఈ మధ్య కాలంలో స్మార్ట్ వాచెస్ అందరి దగ్గర ఉన్నాయి. మీ హార్ట్ రేట్స్ ఎంత ఉంటున్నాయి, మీరు చేసే ఎక్సర్సైజ్ అప్పుడు మీ హార్ట్ రేట్స్ ఎంతవరకు వెళ్తున్నాయి అన్నది కూడా చూసుకోండి. అండ్ ఇప్పుడు కొంతమంది హెవీ వర్కౌట్స్ చేయాలనుకోండి, ఒక్కసారి మీరు వీలైతే ముందే ఒకసారి కార్డియాక్ వర్కప్ చేయించుకోండి. ఈసీజీ, ఎకో అవి రెండు నార్మల్ ఉన్నట్టయితే ట్రెడ్మిల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. మనం అది ఏదైనా మీకు దగ్గరున్న కార్డియాలజిస్ట్ సెంటర్లో చేస్తారు. ట్రెడ్మిల్ టెస్ట్ కూడా ఒకసారి చేసుకొని చూసుకుంటే యూ కెన్ బి షూర్ దట్ నథింగ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు సడన్ కార్డియాక్ డెత్స్ జిమ్లో రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి తెలియకుండానే మైనర్ బ్లాకేజెస్ ఉంటాయి, 20-30% బ్లాకేజెస్ ఉంటాయి గుండె యొక్క రక్తనాళాల్లో. సో ఇప్పుడు హెవీ యాక్టివిటీ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇది దాని మీద స్ట్రెయిన్ పడి సడన్లీ అక్కడ క్లాట్ అనేది ఏర్పడి హార్ట్ అటాక్ అది వచ్చే అవకాశం ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే బెటర్ అండి. ఈసీజీ, ఎకో అండ్ వీలైతే ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకొని తర్వాత మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసుకునే అవకాశం ఉంటుంది. రిథమ్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా సడన్ కార్డియాక్ డెత్స్ అవుతున్నాయండి జిమ్లో. హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటాం. హార్ట్ మజిల్ అన్నది ఉండాల్సిన దానికంటే థిక్నెస్ ఎక్కువ ఉండడం వలన కూడా హార్ట్లో రిథమ్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. రిథమ్ అబ్నార్మాలిటీస్ అంటే నార్మల్లీ హార్ట్ రేట్ అనేది 60 to 110 ఉంటుంది. ఇలా రిథమ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాము, విపిసిస్ అంటాము. ఇలా రిథమ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సడన్ కార్డియాక్ డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే, మీరు ముందుగానే ఈసీజీ అది చెక్ చేయించుకొని ఇలా ఏమైనా మనకు అబ్నార్మాలిటీస్ ఉన్నాయా. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరికన్నా తక్కువ వయసులో సడన్ డెత్స్ అయ్యాయి అనుకోండి, మీ ఫ్యామిలీ హిస్టరీ అలా ఉందనుకోండి, ఎవరికన్నా పేరెంట్స్కి కానీ, బ్రదర్స్ కానీ, సిబ్లింగ్స్ కానీ, ఎవరన్నా మీ క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్లో, సో అలాంటి వాళ్ళు కూడా కొంచెం కార్డియాక్ స్క్రీనింగ్ చేయించుకుంటే బెటర్. జిమ్ వెళ్ళినప్పుడు ఆల్వేస్ హెవీ యాక్టివిటీస్ అవి చేసే ముందు మీ ట్రైనర్కి మీ హెల్త్ కండిషన్స్ ముందుగానే చెప్తే బెటర్ అండి. మీకు ఏవైతే మెడిసిన్స్ వేసుకుంటున్నారు, బీపీ, షుగర్, ఇవన్నీ మీ హెల్త్ కండిషన్ గురించి ట్రైనర్కి చెప్పి దాని ప్రకారం మీరు జిమ్లో చేసే ఎక్సర్సైజెస్ చేసుకుంటే బెటర్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రైనర్స్ ఆర్ well aware of all these things. So వాళ్ళు దాన్ని బట్టి మీకు టైలర్ మేడ్గా దే హెల్ప్ యూ ఇన్ డూయింగ్ ఫిజికల్ యాక్టివిటీ అట్ జిమ్స్ అండి.